ఈసారి కాదు 2-3 సార్లు ఆయన మంత్రి వాళ్ళు అవుతారు. మా నాన్న అయిన తర్వాత మోడీ గారు కూడా భయపడతాడు, ఇది ఆయన పోటీకి వస్తాడు. ఆ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు శిష్యత్వం, ఆయన అత్యంత ఇష్టడైన వంటి మంత్రి ఆయన. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రెవల్యూషనరీ నాయకుడి యొక్క లక్షణం. రామారావు గారికి అప్పుడే నేను అంటుండేవాడిని, ముఖ్యమంత్రి మీరు అవుతారని. 2-3 నెలలు అయిపోయాడు. అంటే ఆ పార్టీ నిలిచిందంటే ఆయన నాకు తెలుసు. రామారావు గారికి నేనంటే అత్యంత ప్రీతిగా, వారి శుభ కార్యక్రమాలు ఏమైనా వస్తే నాకు అనిపించదు. వేదాలు ఉండాలి నా మొదలు, అంత ప్రీతి. ఇప్పుడు అందరూ చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా వారికి చాలా ముఖ్యమైనటువంటి అనుచరులు. అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజున తన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి మన సంగీత కార్యక్రమం వినడానికి రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం ఆమె చూస్తే మహాలక్ష్మిగా కాపాడింది. ఆవిడ కూడా మంచి భవిష్యత్తు. నా అశోక్ గారికి మంత్రివర్గంలో వస్తాను నెక్స్ట్. ఆయన కేంద్ర మంత్రి, నా రాష్ట్ర మంత్రి. చాలా సంతోషం, మీరు అందరు పెద్దలందరూ వచ్చారు. ఎమ్మెల్సీ గారు 2 మాటలు మాట్లాడి మంచి మాటలు మాట్లాడారు. ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి 2 నేను రచన చేసి నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఒకటేమో వాతావరణ పదయం, అది అందరికీ తెలుసు. తర్వాత ఎందరో మహానుభావులు అందుకని ఆ కార్యక్రమంతో ప్రారంభిస్తాం. అలాగే ఇంకోటి జోగ్ అనేది హిందుస్థానీ రాగమాలిక, అది నా రచన. సత్సాబాబు వారి మీద ప్రతినిధి నేను వారున్నప్పుడు రచన చేసే సంగీతం సమకూర్చి అక్కడ పాడు. నాకు గంట సేపు నా కార్యక్రమం జరుగుతుంటే ఆయన పక్కన కూర్చున్నారు. చాలా నింపారండి. నేను భావిస్తాను అయిపోయింది. చాలా నుంచి వచ్చారు బయట నుంచి నా దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి బంగారు కోదండ రాముడి విగ్రహం, వజ్రాలతో పొందుపడినటువంటి విగ్రహం అది వస్తుంటే ఒక రాకెట్ వచ్చినట్టు సౌండ్ వచ్చింది. ఇదేంట్రా బాబు అనుకున్నాం. కానీ ఇట్లా వేలాది, 10-15 వేల జనం ఉంటారు. నాకు వేశారు. ఆ కీర్తన వాడబోతుంది. తర్వాత ఇంకో రచన ఏంటంటే తిల్లాన, అదొకటి. తర్వాత జాతీయ గీతం మళ్ళీ అనుకుంటాయి. మీరు ఉంటే వింటానంటే ఎవరికి ముందు వెళ్ళిపోతాం హైదరాబాద్. చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారు డాక్టర్ గారు. డాక్టర్ గారు భార్య చాలా గొప్ప దైవభక్తులండి, ముఖ్యంగా సంగీత అభిమానులు. మరి ఇంతమంది మహనీయులందరూ వచ్చారంటే ఆయన యొక్క సంకల్పం. ఆయనకు మంచి జరగాలి, మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. పెద్దలు సమక్షంలో 80 నిద్రాహారం లేకుండా